ప్రైజ్ లార్డ్ పిల్లలు. మన దేవుడు ఎవరు చెప్పండి? చిన్న చెప్తున్నారు అంటే డౌట్ గా ఉంది కదా, యేసుక్రీస్తు లేకపోతే వేరే వాళ్ళ అన్నట్టుంది కదా. ఎవరు మన దేవుడు? గట్టి చెప్పండి. మన ఇది గుండె మీద పెట్టుకొని చెప్పండి. అమ్మాయి చెప్పడం లేదే, రచన నువ్వు చెప్పటంలా చెప్పండి. ఎవరు? వెరీ గుడ్. ఎందుకు? ఆయన నమ్ముకుంటే ఏమొస్తుంది మనకి? ఏదైనా ఒకటి చెప్పండి. యేసుక్రీస్తు మన దేవుడు. ఎందుకు దేవుడు? ఆశీర్వాదాలు వస్తాయి. వెరీ గుడ్ జాన్, క్లాప్స్ కొట్టండి. ఆశీర్వాదాలు ఏం వస్తాయి? ఆశీర్వాదాలు, ఆశీర్వాదం అంటే ఏంది? ఆశీర్వాదం అంటే ఏంది? బ్లెస్సింగ్స్. ఆశీర్వాదం అంటే ఏంది? దీవించడం. మీరు బట్టిని అవ్వారం అని నాకు అర్థమైపోతా. ఆశీర్వాదం అంటే బ్లెస్సింగ్, బ్లెస్సింగ్ అంటే ఆశీర్వాదం, అంతేనా? అంటే ఆశీర్వాదాలు ఏముంటాయో కూడా తెలియదు మీకు కదా. 23వ కీర్తన. మొదటి వచనం చదవండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. యెహోవా కాపరిగా ఉంటే ఏమైందంట? ఏమి కలగదు. లేమి అంటే ఏంది? కొరత, ఇబ్బందులు, అక్కరలు ఏమి కలగదంట. ఎందుకు? యెహోవా కాపరిగా ఉంటాడు. ఎందుకంటే ఆయన ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. కాపరి ఏం చేస్తాడు? కాపాడుతూ ఉంటాడు. గొర్రెలన్నీ పోతా ఉంటే ఆయన ఏం చేస్తుంటాడు? ఎంత ఎండైనా, ఎంత సాయంత్రం అయినా, ఎంత చీకటైనా కూడా ఏం చేస్తుంటాడు? వాటి దగ్గరే ఉంటాడు. గొర్రెలను వదిలిపెట్టేసి ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాడా? వెళ్ళిపోడు కదా. ఏదైనా వెహికల్స్ వస్తున్నా వాటిని ఎంతగా జాగ్రత్తగా కాపాడుతూ ఉంటాడు కదా. ఆయన అలా కాపాడుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఏమైనాడు? గొర్రెలకి మంచి కాపరి అయినాడు. ఇక్కడ కూడా యెహోవా ఎవరంట? మనకి మంచి కాపరి. మనకేం కలగదంట? లేమి కలగదు. లేమి అంటే అక్కరలు, ఇబ్బందులు, శ్రమలు, కొరతలు ఇవన్నీ కలగవంట. 5వ వచనం చదవండి. నా శత్రువుల ఎద్ద నీవు నాకు భోజనం సిద్ధపరచలేవు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొల్లుచున్నది. నా గిన్నె నిండి పొల్లుచున్నది అంటే నా గిన్నె నిండి పొల్లుచున్నది అంటే ఏంటో చెప్పండి. మీకు ఏమర్థమైంది? అందరికి వచ్చు కదా 23వ కీర్తన వస్తారా? నా గిన్నె నిండి పొందుతున్నది అంటే ఏంటో చెప్పండి. మీకు ఏమర్థమైంది? వెరీ గుడ్. సునీత బాగా వేళకి నీకు పోయొచ్చి హుషారుగా ఉంది. ఏంటి? సమృద్ధిగా చెప్పు. సరే, ఆ సమృద్ధి అంటే ఏం చెప్పండి. ఇక్కడ ఏముంది? నా గిన్నె నిండి పొల్లుచున్నది అంటే ఎక్కువగా ఏమైపోతుంది? సమృద్ధిలోకి దేవుని మనం నమ్ముకుంటే ఏమవుతామంట? సమృద్ధిలోకి వచ్చేస్తాం. మన ఎందుకు? ఎలా సమృద్ధి అంటే ఎక్కువ సమృద్ధి అంటే ఏంది? ధనము ఇలాంటివే కాదు. దేవుడు అంట కీర్తనలు 4వ అధ్యాయం ఏమవుతుందంటే ఇక్కడ ఇరుకులో నాకు విశాలత కలగజేసిన వాడవు నీవే. ఇరుకులో విశాలత అంటే ఏంది? కొంచెంలో సమృద్ధి. ఇరుకులో ఎక్కడైనా విశాలత ఉంటుందా? ఉండేదే
ఇరుకు ఒకటి విశాలత ఒకటి, రెండు ఆపోజిట్ వర్డ్స్ కదా. ఇరుకున్నప్పుడు విశాలత ఉంటుందా? ఉండదు కదా. విశాలత ఉన్నప్పుడు ఇరుకు అని అంటాం మనము. కాదు, ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు, ఇరుకులో విశాలతను కలుగజేస్తాడంట. దేవుని వాక్యం ఎంత మర్మమైందో కదా. ఇరుకులో విశాలత అంటే ఏ విధంగా ఉంటుందో ఈరోజు తెలుసుకుందాం. దేవుడి ఆశీర్వాదాలలో మనం ఈరోజు సమృద్ధి అంటే ఏందో తెలుసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 29వ అధ్యాయము 29వ అధ్యాయం. ఇక్కడ ఏం జరుగుతా ఉంది అంటే ఇశ్రాయేలీలంతా ఐగుప్తు నుంచి విడిపింపబడి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కానాను దేశానికి వెళ్ళిపోతా ఉన్నారు అందరూ. మోషే నాయకత్వంలో ఇశ్రాయేలీలంతా ఏమవుతున్నారు? కానాను దేశానికి ప్రయాణమైపోతా ఉన్నారు. అయితే ప్రయాణం ఎన్ని సంవత్సరాలు జరిగింది అంటే 40 సంవత్సరాలు జరిగింది. అయితే ఈ 40 సంవత్సరాలు ఇశ్రాయేలీలు ఏం చేస్తున్నారు? నడుస్తూనే ఉన్నారు. వాళ్ళు చేసేటువంటి ఒక్క పని ఏంటంటే నడవడమే వాళ్ళ పని. ఎప్పుడైతే వాళ్ళు ఐగుప్తు నుంచి బయటకు వచ్చారో అక్కడంతా వాళ్ళు ఏం చేయలేదు? వండుకోలేదు. వంట చేసుకొని మనం ఏం చేస్తాం? పొద్దున్నే వండుకొని మధ్యాహ్నము రాత్రి తింటా ఉంటాం కదా. అలా ఇశ్రాయేలీలు ఉన్నారు. ఆ పని ఏం చేస్తారు? అక్కడ చేయలే. వాళ్ళు ప్రయాణం చేస్తూనే ఉన్నారనమాట. అలా వాళ్ళు ప్రయాణం చేస్తూ ఉండగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 40 సంవత్సరాలు అవుతుంది. మనము పుట్టినప్పటి నుంచి మనం ఒకే విధంగా ఉన్నామా? ఏజ్ పెరిగే కొద్దీ ఏమైపోతున్నాము? మన డ్రెస్సులు సైజు పెరిగిపోతుంది, మన చెప్పులు సైజు పెరిగిపోతూ ఉంది. ఆఖరికి మనం తినేటువంటి తిండి మోతాదు కూడా పెరిగిపోతూ ఉంది కదా. చిన్నప్పుడు పాలు సరిపెట్టుకునే వాళ్ళము, ఇప్పుడు కూడా పాలు తాగి గమ్మునైపోతున్నామా? పాలు, ఫ్రూట్స్, స్వీట్స్, బిర్యానీ ఇవన్నీ తింటున్నాము కదా. ఎంతో మార్పు వచ్చింది కదా. కానీ ఇశ్రాయేలీలకి దేవుడు ఏం చేశాడంటే వాళ్ళు ఏం పని చేయటం లేదు కదా, కానీ కానాను దేశానికి వెళ్ళాలి కాబట్టి దేవుడు వారిని పోషిస్తూ ఉన్నారు. వాళ్ళ దగ్గర ఏమీ లేదు, వండుకోవడానికి ఏమీ లేవు. దానికి వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు ఇప్పుడు ఇరుకులో ఉన్నారు. ఏమీ లేని స్థితిలో వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏమీ చేసుకోవటం లేదు. అంటే ఏదైనా వృత్తి చేసినా కూడా వాళ్ళకి బట్టలు కానీ ఏదైనా కానీ వస్తూ ఉంటాయి కదా. కానీ ఇక్కడ ఏమవుతుంది? ఇశ్రాయేలు ఏం పని చేయటం లేదు కాబట్టి ఏం లేదు. వాళ్ళు ఇరుకులో ఉన్నప్పుడు దేవుడు వాళ్ళకి ఏం చేస్తున్నాడు? ఆ ఇరుకులోనే విశాలతను కలుగజేస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదంట, వాళ్ళ బట్టలు పాతగిల్లిపోలేదంట. మనమైతే ఈరోజు వేసుకుంటే, ఈరోజు నైట్ స్నానం చేసేసుకుంటే పొద్దున కల్లా మార్చేసి యూనిఫామ్ వేసుకొని వెళ్ళిపోతాం. మన సాయంత్రం వచ్చి యూనిఫామ్ ఇప్పేసి మన సాయంత్రానికి వేరేది వేసుకుంటాం కదా. ఎందుకు? మాసిపోతాయి, చెమటలు పట్టేస్తాయి కదా. ఇంకా మరి ఇశ్రాయేలీలు నడుస్తూ ఉన్నారు, ఎదుగుతూ ఉన్నారు. మరి వాళ్ళ బట్టలు వాళ్ళకి ఎలా కురుచుకోలేదు చెప్పండి? వాళ్ళు ఏం పని చేసుకోకుండానే ఆహారం ఎలా వచ్చిందంట వాళ్ళకి? వండుకుంటేనే వస్తుంది. ఆకాశం నుంచి, బండలో నుంచి విశాలత కదా. ఇరుకులో విశాలత అంటే అదే. మనం అనుకుంటే మన దగ్గర ఏం లేదు, మాకు ఇదే ఉంది, అడ్జస్ట్ అయిపోతూ ఉంటాం కదా. మన దగ్గర డబ్బులు ఉంటే మీ పేరెంట్స్కి తెలుస్తుంది. కానీ ఇక్కడ ఏమైపోతుందంట? దేవుడు మనల్ని ఏమీ లేనితనంలో కూడా మనకి ఏ విధంగా ఉంటుంది? సంతృప్తి ఉంటుంది. ఆటోమేటిక్గా దేవుడు మనకేం చేస్తాడు? ఆ పరిస్థితిని మన మీద అధికారం చేయకుండా దేవుడు ఆధీనంలోకి తీసేసుకుంటాడు. ఇక్కడ ఏమైంది? ఇశ్రాయేలీలకి దేవుడు తోడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇశ్రాయేలీలు దేవుడు ఎవరు? యెహోవా దేవుడు. యెహోవా దేవుడు వీరికి ఎవరు? కాపరి కదా. అదేవిధంగా మొదటి రాజులు 17వ అధ్యాయము 1 ఇక్కడ ఎవరు కనిపిస్తున్నారంటే రెండవదిగా ఏలియా అనే ఆయన ఎవరు? ప్రవక్త. ఈయనంట దేవుడి ప్రవచనము చెప్పినప్పుడు అక్కడ ఏమైపోయింది?
ఈయన మీద ద్వేషం ఎక్కువైపోయి ఏలియాని చంపాలనుకుంటాడు. చంపాలనుకున్నప్పుడు ఏలియా ఏం చేస్తాడు, వేరే దగ్గరికి వెళ్ళిపోతాడంట. అప్పుడు ఏలియా అంట ఒక విధవరాలు దగ్గరికి వెళ్తా ఉన్నాడు. అక్కడ చూడండి, అక్కడ విధవరాల దగ్గరికి పోయినప్పుడు 10వ వచనం తీయండి. లేచి సారెపత్తులకు పోయి పట్టణపు గవిని యొద్దకు రాగా ఒక వీధి వరులు అచ్చట కట్టెలు ఎరుచుండట చూచి అమ్మెను పిలిచి త్రాగటైక పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకున్నారమని వేడుకొనును. ఇక్కడ ఏం చేస్తున్నాడు, ఈమె ఏం చేస్తుందంటే ఒక విధవరాల దగ్గరికి వెళ్తున్నాడు. ఏలియా ఏం బాగా ఆకలి కొనున్నాడు అనమాట. కానీ ఏలియా ఎవరు, యెహోవా యొక్క ప్రవక్త, దేవుడి యొక్క ప్రవక్త. ఈయనకేమైతుంది, ఆకలి అవుతుంది. ఒక పక్క ఆ యెజబేలు ఈయనను చంపేస్తారేమోనని భయంగా ఉంటున్నాడు. అది ఎవరికి తెలియకుండా ఒక ఊరికి వెళ్ళిపోయి దాంకుంటున్నాడు. అయితే ఇక్కడ ఏం జరుగుతుంది, ఆ సారేపాతు విధవరాలు, ఆమె చాలా బీదరాళ్ళు, ఆమె దగ్గర కొంచెం పిండి కొంచెం నూనె ఉందంట. ఈ రోజుకి అది చేసేసుకొని ఇంకా ఎన్నో రోజులు ఆకలితో ఉండరు కదా, ఈ రోజుకి సరిపోతుంది. ఇంకా నేను ఏమన్నా చనిపోకపోని ఈ రోజుకైతే ఆహారం సరిపోతుంది అనుకొని ఆమె ఉందంట. కానీ ఏలియా ఆమె దగ్గరికి పోయి ఏమడుగుతున్నాడు, నాకు ఒక రొట్టె ముక్కని ఇవ్వమని అడుగుతున్నాడు. అక్కడ విధవరాలు ఏమైంది, ఉండేదే ఆమె దగ్గర ఒక్క రొట్టెకి సంబంధించినటువంటి పిండి. ఆ పిండి కూడా ఒక్క రొట్టె ఉంటే ఆ రొట్టె ఏలియాకి ఇచ్చేస్తే ఇంకా విధవరాలు ఆమె కొడుకు ఏం తింటారు, ఏం తింటారు, ఏం ఉండదు కదా. ఉండే ఒక్క రొట్టెని ఆమెకి ఇచ్చేస్తే ఎట్టా అబ్బా అని ఆమె ఏం చేస్తుంది, మాకు ఉండేదే ఒక్క రొట్టె ఉంది నాయన, ఈ రొట్టె కూడా నీకు ఇచ్చేస్తే మేము ఏం తింటాము, చనిపోతామేమో అని చెప్తుంది. అప్పుడు ఏలియా ఏం చేస్తారంటే, ఉన్న పిండిలోనే మొదటి రొట్టెను నాకు ఇవ్వు, ఆ తర్వాత మీరు తినండి మిగిలినది అని అంటాడనమాట. కానీ ఈమెం చేసింది, దేవుని యందు భయభక్తులు కలిగిన స్త్రీ కాబట్టి ఆమె యెహోవా ప్రవక్తాన్ని గ్రహించి ఆ మొదటి రొట్టెను ఆమెకి ఇచ్చిందనమాట. ఇచ్చినప్పటి నుంచి ఆ కరువు కాలం అంతా కూడా సారేపాతు విధవరాలు దేవుడు ఆ పిండి అయిపోలేదంట, ఆ బుడ్డిలో నూనె కూడా అయిపోలేదంట. చూడండి, ఇక్కడ కూడా ఇరుకులో విశాలత, సమృద్ధి కదా. ఉండేది ఒక్క రొట్టె పిండి, అయితే ఆ రొట్టెను కాల్చడానికి నూనె. కానీ ఏమవుతుంది, ఇక్కడ 3.5 సంవత్సరాలు కరువు కాలం ఉంది. కానీ ఇక్కడ ఏమవుతుంది, 3.5 ఈ రోజు రాత్రికే సరిపోవలసినటువంటి పిండిని దేవుడు ఏం చేసినాడు, ఆ కరువు కాలం అంతా తీరిపోయేంత వరకు కూడా దేవుడు పోషిస్తా ఉన్నాడు. ఎందుకంటే యెహోవా ఆమెకి కాపరి. ఓకేనా, దానికే యెహోవా కాపరి కాగలిగిన జనులంట ధన్యులంట. ఎప్పుడైతే మనం దేవుణ్ణి నువ్వు నా కాపరివి, నువ్వు నా దేవుడివి అని అంటే, దేవుడు ఏం చేస్తాడు, మనల్ని తీసుకుంటాడు కదా. నువ్వు నాకు వద్దు అంటే దేవుడు తీసుకుంటాడా? ఎప్పుడైనా సరే మనం ఏం చేయాలా, దేవుణ్ణి మనం పిలవాలా. ఎందుకంటే దేవుని గురించి తెలిసిన వాళ్ళు ఇది చేస్తారంట. తర్వాత మార్కు సువార్త 6వ అధ్యాయం 30వ వచనం చదవండి. రచన చదువు లేచి, రచన 6:30. తాము చేసినవన్నీ బోధించినవన్నీ ఆయనకు తెలియజేసింది. అప్పుడు ఆయన మీరేకాంతముగా అరణ్య ప్రదేశమునకు వచ్చి కొంచెము సేపు అలసట తీర్చుకొనుడని చెప్పాను. ఏలయనగా
అనేకులు వచ్చుచు పోవుచు నుండినందున భోజనము చేయుటకైనను వారికి అవకాశము లేకపోయాను. ఇక్కడ ఏం జరుగుతా ఉంది? యేసుక్రీస్తు వారు అరణ్యంలో వాక్యం చెప్తా ఉన్నాడు అనమాట. యేసుక్రీస్తు వాక్యం చెప్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి జనులంతా ఏం చేస్తూ ఉంటారు? యేసుక్రీస్తు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ జన సమూహం అంతా కూడా ఆయన్ని వెంబడిస్తూ ఉంటారంట. ఎందుకు? యేసుక్రీస్తు ఏం చేస్తున్నాడు? పక్షవాయు గలవాడికి స్వస్థతనిస్తున్నాడు, కుంటి వారికి కాళ్ళల్లో బలాన్ని ఇస్తున్నారు. ఇంకా ఎవరు? దయ్యాలు కూడా విడిచిపోతా ఉన్నాయి. కాబట్టి యేసుక్రీస్తు వారిని ఏం చేస్తున్నారు? జన సమూహం అంతా వెంబడిస్తా ఉన్నారు. యేసుక్రీస్తు వారు వాక్యం చెప్తా ఉంటే వాళ్ళు వింటా ఉన్నారు. ఎలా వింటున్నారంట? 3 రోజులు అయిపోయినా కూడా వాళ్ళకి ఇంటికి వెళ్లకుండా యేసుక్రీస్తు వారినే వెంట పెట్టుకొని వింటా ఉన్నారంట. నేను అరగంట వాక్యం చెప్తా ఉంటే మీరు వినలేకపోతున్నారు. వాళ్ళేమో 3 రోజులు చెప్తా ఉంటే వింటున్నారు. నేను సరిగ్గా చెప్పటం కదా కదరా? అక్కడ అరణ్యంలోకి వెళ్ళినప్పుడు వాళ్ళంతా ఏం చేస్తున్నారంట? వింటా ఉంటే అప్పుడు యేసుక్రీస్తు వారికి జాలి కలిగింది, కనికరం పడ్డాడు. ఎందుకంటే వీళ్ళు 3 రోజుల నుంచి నన్ను వెంబడిస్తానే ఉన్నారు, వీళ్ళు ఆహారం తినలేదు. ఇప్పుడు కానీ నేను పంపించేస్తే వీళ్ళు ఏమైపోతారు? సొమ్మసిల్లి పడిపోతారు. చూడండి, వినండి. ఇప్పుడు కానీ నేను వీళ్ళని ఇంటికి పంపించేస్తే వీళ్ళు ఏం చేస్తారు? దారి మధ్యలోనే సొమ్మసిల్లిపోతారు. కాబట్టి వీళ్ళని ఇంటికి పంపించేయండి అని శిష్యులతో అంటాడు అనమాట. శిష్యులు వచ్చి యేసుక్రీస్తు వారితో అంటాడు. అయితే యేసుక్రీస్తు వారు ఏమంటారు? అయితే వీళ్ళని ఇంటికి వెళ్ళే లోపల వీళ్ళ మధ్యలోనే పడిపోతారు కాబట్టి వీళ్ళకి మీరే ఆహారం పెట్టి పంపించండి అంటారు. అప్పుడు శిష్యులు వచ్చి ఇంతమందికి అక్కడ ఎంతమంది ఉన్నారంట? పురుషులే 5,000 మంది ఉన్నారంట, స్త్రీలు కాకుండా పిల్లలు కాకుండా. అంతమందికి మనము ఎన్ని ఎంత ఫుడ్ ఏర్పాటు చేయాలి, మనము ఎంత ఆహారం చేయాలా వీళ్ళందరికీ అని యేసుక్రీస్తు వార్త అంటాడు అనమాట. అనగానే మీరు సిద్ధపరచండి అన్నప్పుడు వీళ్ళంట మీ దగ్గర ఎవరైనా ఏమైనా తీసుకొచ్చారా అని అందరిని అడుగుతారంట. అప్పుడు ఒక పిల్లవాడు లేచి వాళ్ళ అమ్మ వెళ్ళేటప్పుడు క్యారీ పెట్టి పంపిస్తారు కదా, మీకు స్నాక్స్ పెట్టి పంపిస్తారు కదా, మీరు ఎవరికైనా ఇస్తారా? స్నాక్స్ జీడిపప్పు పిస్తా పప్పు పెడితే ఇస్తారా మీరు? పిస్తా పప్పు ఇస్తారా మీరు? ఇయ్యరు. హాస్టల్లో అయితే దాచిపెట్టుకొని తింటారు కదా. మీకు హాస్టల్కి పోతే తెలుస్తుంది దాని విలువ. ఇప్పుడంటే మీ అమ్మలు పెడుతుంటే మీకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు హాస్టల్కి పోతే దాచిపెట్టుకొని పెట్టెలో పెట్టుకొని తాళం వేసుకొని తింటారు ఇంకా మీరు. అయితే ఇక్కడ ఏమైందంట? ఈ పిల్లవాడు ఎవరి దగ్గర ఉందనగానే వాళ్ళ అమ్మ ఆ బిడ్డ కోసం పంపించినటువంటి ఆహారము 5 రొట్టెలు 2 చేపలు. 3 రోజులు ఉన్నాడు కదా ఈ అబ్బాయి, మరి తిన్నాడో లేదో, వాక్యం వింటానే ఉన్నాడో ఏమో, ఆ వాక్యాన్ని వింటా మర్చిపోయినాడో ఏమో తెలియదు. కానీ వెంటనే ఆ పిల్లవాడు లేచి ఏమన్నాడంట? నా దగ్గర 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయని చెప్పి తీసుకొచ్చిస్తారంట. అయితే యేసుక్రీస్తు వారు ఏం చేస్తాడు? ఆ 5 రొట్టెల్ని 2 చేపల్ని తీసుకొని దేవునికి ప్రార్థన చేసి మీరు పంచిపెట్టండి అని అంటారంట. అందరూ ఆశ్చర్యపోతారు. ఇది శిష్యులకు ఒక్కరికే తెలుసు, కూర్చున్న జనాలకు ఎవరికి తెలియదు. శిష్యులు ఆశ్చర్యంగా ఉంటుంది. కానీ ఆయన రొట్టె ముక్కని విరిచి పెట్టినప్పుడు ఆ వంట ఏమైపోతాయి అంట? గంపల్లోనే సమృద్ధిగా వచ్చేస్తా ఉన్నాయంట. అది పెడతా ఉంటే వస్తానే ఉన్నాయి కానీ అయిపోవట్లేదంట. సమృద్ధి కదా, ఇరుకులో విశాలత. చూడండి, 5 రొట్టెలు 5,000 మందికి సరిపోతాయా? 2 రొట్టెలు 5,000 మందికి సరిపోతాయా? అసలు లెక్కకి పురుషులు 5,000 మందే. కానీ పిల్లలు ఉంటారు. ఇప్పుడు ఈ పిల్లోడు ఉన్నాడు, ఈ పిల్లోని లెక్క పెట్టుంటారు. ఆ కాలంలో లెక్క వేసే విధానము 20 ఏళ్ళు పైబడిన వాళ్ళని మాత్రమే లెక్క ఇస్తారు చాలా వరకు పురుషుల్ని. ఎందుకంటే నిర్గమకాండంలో వీళ్ళందరిలో కూడా ఎక్కువగా ఏం చేశారంటే
20 సంవత్సరాలు పైబడిన ప్రాయం గల వారినే లెక్కించడం జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల వాళ్ళు ఏం చేశారు, పురుషులను మాత్రమే లెక్క పెట్టారు, స్త్రీలను లెక్క పెట్టలేదు, పిల్లలని కూడా లెక్క పెట్టలేదు. ఆ లెక్క పెట్టిన పిల్లల్లో ఈ రొట్టెలు ఇచ్చిన పిల్లోడు కూడా ఉండకపోయి ఉండొచ్చు. కానీ ఆ అబ్బాయి తెచ్చినటువంటి 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది తిన్నారంట, 5,000 మంది తిని మళ్ళీ ఏమైంది, 12 గంపలు మిగిలినాయంట. అసలు 5 రొట్టెలు చించి ఎంత వస్తాయి, అసలు ఒక గంపకు అడుక్కు కూడా రావు కదా ముక్కలు. మరి దేవుడు ఏం చేసినాడు, అదే దేవుడు కొంచెంలోనే సమృద్ధినిస్తాడు. ఎందుకు, దేవుడు మన దేవుడు ఎలాంటి దేవుడు, అద్భుతాలు చేస్తాడు. కానీ ఏంటి, మంత్రాలు చేయడు దేవుడు. ఎందుకంటే అది ఉన్న దాంట్లోనే దేవుడు సమృద్ధిగా ఇచ్చేటువంటి దేవుడు. ఆ పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడు, మార్చి వేస్తాడు అన్నమాట. అందరూ తిన్నారంట, సంతృప్తిగా తిన్నారంట, బాగా అందరూ దేవుణ్ణి మహింపరిచారంట. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు వారు కూడా ఎంతో దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఎప్పుడు ఆకలి కొననీయడు. శిష్యులు ఏమన్నారు, పంపించేద్దాం అన్నాడు. ఇంకొక శిష్యులు ఏమన్నారు, ఇంతమందికి మనం ఎక్కడి నుంచి తేవాలి ఆహారం అన్నాడు. యేసుక్రీస్తు వారు ఏమన్నారు, మీరు పెట్టండి ముందు అని అన్నాడు. అక్కడ ఏం జరిగింది, మిగిలిపోయినాయి కదా. అదేవిధంగా ఇంకా వేరే చోట కూడా ఇలాగే దేవుడు 38వ అధ్యాయంలో కూడా ఇంకొకటి ఉంది. ఇక్కడ కూడా అంట ఇంకొక దగ్గర 8వ అధ్యాయం 7వ వచనం చదవండి. కొన్ని చిన్న చేపలు కూడా వారి యొద్దనుండగా ఆయన ఆశీర్వదించి వాటిని కూడా వడ్డించుడని చెప్పెను. వారు భోజనము చేసి తృప్తి పొందిన మీదట మిగిలిన ముక్కలు 7 గంపల నిండా ఎత్తిరి. ఇంకా ఇప్పుడు దాకా మనము ఎన్ని రొట్టెలు ఉన్నాయి, అక్కడ 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 7 రొట్టెలు కొన్ని చేపలు ఉన్నాయి. ఇక్కడ ఎంతమంది తిన్నారంట, 4,000 మంది తిన్నారంట. చూడండి, ఇంకా 7 గంపల నిండా మిగిలినాయంట. ఇక్కడ కూడా అంటే 2 రొట్టెల సంఘటనలు చూడండి. అంటే దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు ఆకలి కొనరు, దేవుడి దగ్గరకు వచ్చిన వాళ్ళు సమృద్ధిలో ఉంటారు. మన దేవుడు ఎవరు, గొప్ప దేవుడు. కాబట్టి ఆయనను కానీ మనము దేవుడుగా అంగీకరిస్తే ఏది మనకి కొరతో అదే ఇస్తాడు కదా. ఇశ్రాయేలీలకు అప్పుడు ఏది కొరత, ఆహారం కొరత, నీటి కొరత, ఇవన్నీ ఉన్నాయి. అవన్నీ కూడా దేవుడు ఏం చేస్తున్నాడు, ఎక్కడ ఆకలి అయితే అక్కడ వాళ్ళకి ఆహారం ఇస్తున్నాడు, ఎక్కడ నీళ్లు కావాలంటే అక్కడ జలాలను సృష్టిస్తా ఉన్నాడు. మట్టిలో నుంచి కింద జలం ఉంటుంది కాబట్టి కింద నుంచి వస్తుంది, కానీ బండలో నుంచి వస్తుంది. ఆ నీళ్లు రావు కదా. బండతో నువ్వు మాట్లాడు, అవే నీళ్ళని ఇస్తాయి అని అంటున్నాడు మోషేతో. ఎందుకు, దేవుడు ఏదైనా, ఎందుకంటే సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడికి ఏం తెలుసు, ఆయన మాటే వాక్యం. ఆయన మాట చెప్తే చాలు మనకేమైపోతాయంట, మన అవసరాలన్నీ తీరిపోతాయి. కాబట్టి మన దేవుడిని ఏం చేయాలి, మనకేది అవసరమో అది మనం అడగాల. క్లారిటీ లేకుండా మనం అడగకూడదు. ఉదరా ప్రార్థనలో నీకు నిజంగా ఏది కావాలా, ఇప్పుడు నీకు 10th క్లాస్లో ఎన్ని మార్కులు కావాలా, 7 ఎన్ని కావాలా, ఎన్ని మార్కులకి ఎగ్జామ్, 600కి నీకు ఎన్ని కావాలా, అన్నీ అడగాల. నువ్వు అసలు అడగకుండా మంచి మార్కులు అంటే మంచి మార్కులు ఎక్కడి నుంచి, మంచి మార్కులు 35 నుంచి మంచి మార్కులే కదా, పాస్ మార్కుల నుంచి మంచి మార్కులే కదా. ఇంకా మరి దేవుడు ఏదైనా ఇస్తాడు. ఎందుకంటే నువ్వు అడగడమే సరిగ్గా లేనప్పుడు దేవుడు ఏం చేస్తాడు, ఇవ్వడు కదా. దానికే మనం అడిగేటప్పుడు అడగడమే కదా మనం చేస్తున్నాం. మనం అడగడానికి కూడా మనం ఏం చేస్తున్నాం, నిర్లక్ష్యం చూపించేస్తున్నాం. మీరు అడగండి నేను ఇస్తాను అంటుంటే మనం ఏం చేస్తున్నాము, ఏమడిగినాంలే ఎప్పుడు ఏముందిలే అని అనుకుంటున్నామో, లేకపోతే ఏంటి నిచ్చేది ఏందో అని అనుకుంటున్నామో. మరి క్లారిటీ లేక మనకి ఆలోచనలలో పాస్ మార్కులు కావాలంట బబ్లు అడగండి. ఇప్పుడు పరీక్ష దిద్దేటువంటి వాళ్ళు మీ పేపర్లు దిద్దేటప్పుడు వాళ్ళ మనస్సు, వాళ్ళ మైండ్ అంత ఏకాగ్రత ఉండేది మీ పేపర్లు. కొంతమంది ఎంత బాగా రాసినా కొంతమందికి తక్కువ మార్కులు వస్తాయి. ఎందువల్ల, మనము ప్రార్థన చేయకపోవడం వల్ల. మన క్రిస్టియన్స్కి ఉండేటువంటి మంచి ధన్యత ఏం తెలిసిన, దేవుని అడిగితే మనకి ఇస్తాడు. కాబట్టి
అడగండి అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నాడు కదా. కాబట్టి మనం ఏం చేయాలా, మీరు ఇప్పుడు అడగాల. మంచి మార్కులు కాదు, ఇన్ని మార్కులు నేను ఇన్ని మార్కులు నిన్ను అడుగుతున్నాను ప్రభువా, నువ్వు ఇరుకులో విశాలతను కలుగజేసినాడు కాదు కదా. నా పరీక్ష పేపర్ దిద్దేటప్పుడు ఆ దిద్దే వాళ్ళ మనసు మెత్తనపరచు. కొంతమంది చిన్న చిన్న వాటికి ఆ మార్కులు కట్ చేయకుండా అవన్నీ మ్యాథ్స్లో మార్కులు పోతాయి కదా ఎక్కువ. మీరు రఫ్ మ్యాథ్స్ ఈజీయే, కొంతమందికి ఈజీరా, కొంతమంది కష్టం కదా మార్కులు కట్ చేయడానికి ఈజీ. కాబట్టి మీరు ప్రేయర్ చేయండి. పరీక్ష రాసినప్పటి నుంచి రిజల్ట్ వచ్చేంత వరకు మీరు ప్రేయర్ చేయాలా. మన దేవుడు అపవాది మిమ్మల్ని శోధించకుండా దేవుడి విశ్వాసంలో నుంచి తొలగిపోకుండా ఉండాలంటే మీరు ఏం చేయాలా, ప్రార్థన చేస్తూ ఉండాలా. రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ అర్థమైపోతుంది. రిజల్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలంటే ఇంటర్కి నన్ను సిద్ధపరిచి దేవుడా మంచి జ్ఞానంతో. ఇప్పటి వరకు నేను బాల్యంలో ఉన్నాను, ఇప్పుడు నేను నీ పరిచర్య నీ శిలువ మోయడానికి నన్ను శారీరకంగా మానసికంగా నన్ను బలపరిచి దేవుడా అని మనం ప్రేయర్ చేయాలా. ఇంటర్ తర్వాత మీరు ఏమవుతారు, యూత్ అవుతారా. ఇలా దేవుడు మనకేం చేస్తాడంటే ఇరుకులో విశాలతను కలుగజేస్తాడు. ఓకేనా, క్వశ్చన్స్ అడుగుతా. బెస్ట్ స్టూడెంట్ అవార్డు పొందినటువంటి కృపా సాగర్కి క్వశ్చన్. పైకి లేరా ఇశ్రాయేలీలకి దేవుడు ఏం చేశాడు, ఇరుకుల విశాలత. అది కూడా వాడు ఏదో మేలు చేసినాడని వాడు తప్పు చెప్పినా నువ్వు అది చెప్పేసినావు. మేలు చేసినాడా, స్టార్టింగ్ లో రెఫరెన్స్లు చదివించిన. ఏం చేసినాడు, వాళ్ళు 40 సంవత్సరాలు ప్రయాణం చేసినారు కదా, అప్పుడు వాళ్ళకి ఏం కాలేదు, బట్టలు మార్చిపోకుండా అలాగే వాళ్ళకి తిండికి అవసరం, ఇంకా చెప్పులు అరిగిపోకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇప్పుడు బ్లెస్డ్. నేను కీర్తనలో ఏ వాక్యం చదివించినాను, 23. ఇట్లా 24 నువ్వు లేనా పైకి. పైకి లే, ఒకసారి పైకి లేరా. ఆ పిల్లని అడిగితే నువ్వు చెప్పినావు కాబట్టి చంపదబ్బలే. బ్లెస్సింగ్ బాగా సంతోషపడతారు. అలా ఎవరి క్వశ్చన్ వాళ్ళే చెప్పాలి. సరే, ఏ వచనం చదివించిన చెప్పు. వెరీ గుడ్. ఎవరు చెప్పినారు, నువ్వే చెప్పావా? లేదంటే కీర్తన చేస్తుందండి అన్ని. అంత సీరియస్ వద్దులే, వాళ్ళు జోక్ గా మాట్లాడుతుంటారు, జోక్ గా తీసుకోవాలి. చెప్పిందేమో నీ వాళ్ళు. సరే అయితే అక్కడనే పిలిపించి క్వశ్చన్ అడగమన్నా. ఇది బబ్లు 5వ వచనము ఏ పాయింట్ తీసుకొని నేను చెప్పినాను చెప్పు. 5వ కీర్తనలో 5వ వచనంలో ఏముందో చెప్పు. చెప్పు, కంప్లీట్ కాకుండా కొంచెం వచనంలో పాయింట్ తీసుకొని చెప్పు. దానికి 23వ కీర్తన రావాలా పైకి. ఇప్పుడు చంపదబ్బలు నీకు ఒక్కరే, అందరికి నీకు ఒక్కరే మిస్ అయినావు. ఇప్పుడు నీకు కంప్లీట్ అవుతుంది. చెప్పు, ఏం వచ్చినాం చూడకుండా చెప్పమని. ఏం వచ్చినాం 23వ కీర్తనలో ఒకటి చెప్పా. గిన్నె గురించి చెప్పావు. ఒకటి గిన్నె ఏమవుతుందిరా, గిన్నె ఏమవుతుంది, నీ గిన్నె ఏమవుతుంది. గిన్నె రెండు పొల్లు గిన్నె రెండు పొల్లుచున్నది, నిండు పొల్లుచున్నది, నిండు పొల్లుచున్నది.
నిండి పొర్లు చిన్న వెరీ గుడ్. వాడు గమ్మునుంటే ఇంటానే ఉంటాడు వాడు. మీరెవరు లేకుండా వాడు సపరేట్ ఉంటే ఇంటాడు. చూడు 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పంచినారు? సరే సరే సరే, ఎన్ని మిగిలినాయి? అప్పుడు అరణ్యంలో వాళ్ళంతా ఎన్ని రోజులు యేసుక్రీస్తు ప్రసంగాన్ని వింటా ఉండిపోయారు చెప్పు? ఇప్పుడు ఇంకొక దగ్గర కూడా రొట్టెల సంఘటన జరిగింది. అక్కడ ఎన్ని గంపలు ఎత్తినారు? వెరీ గుడ్, 7 గంపలు ఎత్తారు. ఎంత? ఇప్పుడు మనం వీడేస్తా నీకు చెప్పదప్పుడు ఆన్సర్. ఆ క్వశ్చన్ వేరే వాళ్ళు చెప్పారంటే ఎంతమంది తిన్నారు చెప్పు? రెండోసారి రొట్టెలు ఫస్ట్ సారి 5,000 మంది, రెండోసారి కూడా తిన్నారు. మనోజ్ స్టీఫెన్ 5,000 మంది తిన్నారు. స్టీఫెన్ అక్కడ వీళ్ళందరూ కృపాసాగర్ నువ్వు చెప్పు. 8,000 మంది చెప్పు. 4 తిన్నారా? ఓకే. అభినవ్ బబుల్ జుట్టు పైకి అనుకో. ఎంతమంది తిన్నారు సెకండ్ టైం? 4,000 మంది. 2,000 మంది? ఇద్దరా? సన్నీ నువ్వు? ఇద్దరా? 4,000 చెప్పు. ఇద్దరు తిన్నారా? 4,000 మంది తిన్నారా? ఓకే కూర్చో. 4,000 మంది. ఓబులేస్ కరెక్ట్ గా చెప్పాడు. నా స్టూడెంట్ అనిపించినాడు వాడు చెప్తానే. వాడు చెప్పలేదు అంటే చెప్పిన ఆన్సర్ తీసుకోకూడదు, వాడికి వచ్చిన ఆన్సర్ చెప్పాలి. సరే అయితే ఇప్పుడు కృపాసాగర్కి 4,000 మంది తిన్నప్పుడు అక్కడ ఎన్ని పంచి పెట్టినారు? చేపలు ఎన్ని, రొట్టెలు ఎన్ని చెప్పు? పార్టీ ఇంటికి వస్తుందా చెప్పురా? 2 చేపలు 5 రొట్టెలు, 7 రొట్టెలు 5 చేపలు. నీకే తెలుసురా? చదివినావా? ఓకే సగం సగం ఎన్నిరా? నువ్వే చెప్పురా ఇంకా. ఓకే అయిపోయింది, రొట్టెల సంగతి అయిపోయింది. ఇప్పుడు దీనివల్ల మనకేం అర్థమైంది? ఇరుకులో విశాలత. మనము యోబు తీయండి, యోబు గ్రంథం తీయండి చెప్తాం. లాస్ట్ అధ్యాయం తీయండి, 42వ అధ్యాయం తీయండి. 42వ అధ్యాయము 11వ వచనం. అప్పుడు అతని సహోదరులందరూ, అతని అక్క చెల్లెళ్ళందరూ, అతని కుమారులు, అతనికి పరిచయం లేని వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అనుపములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి
రప్పించిన సమస్త బాధమున గురించి ఎత్తలేని దుఃఖములను పొందితేనే అతని కొరకు దుఃఖించుచు అతని నొందరి ఇందిగాక ఒకని ఒక్కడు ఒక వరహాను ఒక్కొక్కడు బంగారు ఉండగములను అతని తెచ్చి ఇచ్చెను. ఓకే, ఇక్కడ ఏమైపోతుంది? యోబు అంత సమస్తాన్ని కోల్పోతున్నాడు కదా, కుమారులు కుమార్తెలు తనకున్నటువంటి పశు సంపద ధన సంపద అంతా కోల్పోయాడు. లాస్ట్ కి మళ్ళా ఏమైపోతా ఉంది? ఏమి కోల్పోయినప్పుడు దేవుడు మళ్ళా అన్ని ఒక్కదానికి ఒకటి వెంటనే అన్ని ఇచ్చేసినాడా? కాదు కదా, చిన్న చిన్నగా ఏం చేసినాడు? మరలా ఆ యోబుని మళ్ళా విస్తరింపజేసి తన క్షేమస్థితిని ఏం చేసినాడు? మరలా రెట్టింపు చేశాడు. ఇక్కడ కూడా ఏం జరుగుతా ఉంది? ఇరుకులో విశాలత కలుగుతా ఉంది. మీరు నన్ను చూస్తా మీ మైండ్ ఎక్కడ ఉంది కదా, అక్కడ ఉంది. అక్కడ వండర్లాలో ఉన్నట్టుంది వాళ్ళకి. ఓకే, ఇప్పుడు ఒక సాంగ్ నేర్చుకుందాము. పైకి లేండి. విక్టరు